నిర్గమకాండం 21వ అధ్యాయం 12 నుంచి 32 వచనాల వరకు ఈరోజు మనం వాక్యాలు చూడబోతున్నాం. నిర్గమకాండం 21వ అధ్యాయం 12 నుంచి 32 వచనాల వరకు. ప్రియులారా, ఇదివరకు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సక్సెస్ అయినటువంటి మూవీస్ ఏవి ఉన్నాయి అని ఒక్కసారి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఏమని దానిలో ఒకనొక కేటగిరీ ఏమని ఉందంటే ప్రతీకారం సంబంధించినటువంటి సినిమాలంట ఎక్కువగా సక్సెస్ అయ్యాయంట. అయితే ప్రతి సినిమాలో చాలా సినిమాలలో మనం చూస్తే మొదటిగా విలన్ ఏం చేస్తాడు, హీరోకి నష్టం కలగజేస్తాడు, లేదా హీరో వాళ్ళ కుటుంబానికో ఎవరికో బాధ కలగజేస్తాడు, లేదా చంపివేస్తాడు, ఏదో సంథింగ్ జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, రెస్ట్ ఆఫ్ ద స్టోరీ ఆ హీరో ఆ విలన్ని చంపడానికి లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి అనేకమైన పన్నాగాలు పన్నుతాడు, అనేకమైన ప్రయత్నాలు చేస్తాడు. చివరిగా విలన్ చచ్చిపోయినప్పుడన్నా లేకపోతే ఏదైనా విలన్కు నష్టం జరిగినప్పుడన్నా ఏమవుతుంది, సినిమా ముగుస్తుంది, అందరూ చప్పట్లు కొడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, అబ్బా చాలా బాగుంది మూవీ అని వెళ్ళిపోతుంటారు. ప్రియగా చాలా మంది ప్రజలు ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు. అంత మాత్రమే కాదు, మనలో కూడా బహుశా కొంతమంది అలాంటి విషయాల గురించి సంతోషిస్తున్నారు కావచ్చు. బహుశా మీరు సినిమాలు చూడకపోతే అనుదిన జీవితాల్లో జరిగేటువంటి కొన్ని సందర్భాలైనా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి నష్టం జరిగినప్పుడు బహుశా వాళ్ళకి అలానే జరగాలి. ఎందుకంటే వాళ్ళు మాతో మాట్లాడారు, మాతో మాటలు లేవు. మనకు ఇష్టం లేని వారికి ఏదైనా బాధ కలగజేసినప్పుడు, బాధ జరిగినప్పుడైనా లేదా మనమే ఇంటెన్షనల్గా వాళ్ళకి బాధ కలగజేసినప్పుడైనా ఏదో తెలియని సంతోషం మనలో ఉంటుంది. ఏదో ఈ బిర్యానీ తిన్నట్టుగా కంప్లీట్గా అబ్బా ఫుల్, ఈరోజు తినకున్నా పర్లేదు, వాళ్ళకైతే బాగా జరిగింది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. పిల్లలు ఇది మనకు మీకు ఇప్పుడు నవ్వుతుండవచ్చు, ఆ సమయంలో మనకు అది సంతోషకరంగా అనిపించవచ్చు, కానీ అది రాక్షసానందం. మీకు తెలుసా, మన తోటి వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు మనం సంతోషిస్తే అది రాక్షసానందం. మన హృదయం లోతుల్లో ప్రతీకారం అనేది ఉంది కాబట్టి ప్రతీకారం గురించినటువంటి సినిమాలు చూసినా లేకపోతే ప్రతీకారాన్ని తెలియజేసేటువంటి మన చుట్టూ సందర్భాలు జరిగినా మనకు సంతోషం వేస్తుందంటే ప్రతీకారం అనేటువంటి బీజం నీ హృదయంలో ఉంది. అది ఉంది కాబట్టి బయట జరిగినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావు. పిల్లరా, ఈరోజు మనం చూడబోయేటువంటి వాక్య భాగంలో కన్నుకు కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి అనేటువంటి ఆ యొక్క ఫేమస్ పదాలని గురించి ఈరోజు మనం వాక్యము చూడబోతున్నాం. ఈ మాటకి అర్థం ఏంటంటే, ప్రతీకారాన్ని బైబిల్ ఎంకరేజ్ చేస్తుందా, ప్రతీకారం తీర్చుకోమని బైబిల్ చెప్తుందా, మరి బైబిల్ ఏం చెప్తుంది ఈ విషయాల గురించి అనే విషయాలని ఈరోజు మనం గమనించడం ద్వారా మనలో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతీకార స్వభావాన్ని ఈ వాక్యం మనకు తెలియజేసి పశ్చాత్తాపడి ప్రభు చెంతకు తీసుకురావడానికి ఈ ప్రసంగం మనకు ఉపయోగపడుతుంది. అందుకనే ఈ ప్రసంగాన్ని మీకు ఈరోజు బోధిస్తున్నాను. నిర్గమకాండం 21వ అధ్యాయం 12 నుంచి 32 వచనాల వరకు. నిర్గమకాండం 21వ అధ్యాయం 12 నుంచి 32 వచనాల వరకు. నరుని చావుగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడలా వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచి కొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిలితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడియుండి తర్వాత లేచి తన చేతి కర్రతో బయటకి వెళ్ళి తిరిగొచ్చిండు ఎడల వాణ్ణి కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసునైనను తన దాసినైనను చచ్చున్నట్లు కర్రతో కొట్టినలా అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికినలా ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హానియు రానియడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు నిర్ణయించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినలా ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రుడిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టినలా ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావబొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినెడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వానికి పరిక్రయధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెలను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచినలా వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. అయితే ప్రియులారా చూడండి, ఈ వచన భాగాల్లో మనం గమనించినట్లయితే చాలా విషయాలు మనకు అర్థం కావు బేసిక్గా చదివితే. దీనికి అర్థం ఏంటి, ఈ విషయాలను ఏ విధంగా మనం పాటించాలి, ప్రస్తుతం మనం ఏ విధంగా అన్వయించాలి అనే విషయాలు చాలా విషయాలు మనకు అర్థం కావు. ప్రియులారా, వాక్యము ఏ వాక్యమైనా సరే ఏ వచనమైనా సరే అర్థం కావడానికి వాక్యములో ఒక ప్రాముఖ్యమైన ఒక ప్రిన్సిపల్ ఉంది, ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటనంటే కాంటెక్స్ట్. ఏంటంటే సందర్భం లేదా నేపథ్యం. ఏ వచనాన్ని అర్థం చేసుకోవాలన్నా మొదటిగా కాంటెక్స్ట్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఆ సందర్భం ఏంటో అర్థం చేసుకోవాలి. ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేటువంటి విషయాలను గురించి తెలుసుకోవాలి. దానినే కాంటెక్స్ట్, సందర్భం అని అంటారు. ఈ వచనాలను కూడా అర్థం చేసుకోవాలంటే మనకు కాంటెక్స్ట్ ఏంటిదో అర్థం కావాలి. అంటే సందర్భం ఏంటో మనకు అర్థం కావాలి. ఈ సందర్భం ఏంటి అని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ సందర్భము ఇశ్రాయేలీయులు ఐగుప్తుల యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఐగుప్తుల బానిసత్వం నుంచి ఇశ్రాయేలును విమోచించి ఒక ప్రత్యేకమైన దేశంగా ఇశ్రాయేలును చేసిన తర్వాత ఇశ్రాయేలు ఒక రాజ్యముగా వాళ్ళు బ్రతకడానికి దేవుడు వారికి ఒక రాజ్యాంగాన్ని ఇస్తున్న క్రమంలో పలికినటువంటి మాటలు ఇవి. ఈ రాజ్యాంగాన్ని మరొక విధంగా చెప్పాలంటే న్యాయ విధులు అని అంటాం. ఈ న్యాయ విధులు అంటే దేశముగా ఉన్నప్పుడు మీరు ఏ విధంగా బ్రతకాలి, ఈ కొన్ని పరిస్థితులు జరిగినప్పుడు వాటికి మీరు ఏ విధంగా స్పందించాలి అని తెలియజేసేవే న్యాయ విధులు అంటే. అయితే దేవుడు ఇశ్రాయేలులకి రాజ్యంగా మీరు ఏ విధంగా బ్రతకాలి అని తెలియజేస్తున్నప్పుడు పలికినటువంటి సందర్భమే ఇది. అందుకని ఇప్పుడు మనము ఈ యొక్క
వాక్య భాగాన్ని ఏ వెలుగులో అర్థం చేసుకోవాలంటే ఈ మాటలను దేవుడు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన వ్యక్తులకి ప్రత్యేకమైన కారణం చేత చెప్పాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మాటలు దేవుడు ఇశ్రాయేలులకి ఐగుప్తుల బానిసత్వం నుంచి విమోచింపబడిన తర్వాత ఏ విధంగా రాజ్యంగా బ్రతకాలో అనే విషయాల గురించి చెప్పాడు. కాబట్టి ఆ విషయాల గురించి అర్థం చేసుకోవడం ద్వారా ఇప్పుడు మనమేం అన్వయించుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు రాయబడిందో అనే విషయం అర్థమైతే ఇప్పుడు మనము ఏం అన్వయించుకోవాలో మనకు అర్థమవుతుంది. అందుకనే అప్పుడు ఈ వచనాలు ఎందుకు రాయబడ్డాయో ఈరోజు మనం వాక్యంలో చూస్తాం. తద్వారా మనం ఏం అన్వయించుకోవాలో మనం ఇక్కడ నేర్చుకుంటాం. అయితే మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఈ న్యాయ విధులు, అంటే ఇంకో విధంగా దీన్ని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. అయితే ఈ యొక్క న్యాయ విధులు, ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని 3 విధాలుగా మనము కేటగిరీస్ చేయబడ్డాయి. లా అనేది, ధర్మశాస్త్రం అనేది 3 కేటగిరీస్గా విభజన చేయబడ్డది. 3 విధాలుగా ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి విభజన మనం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే నైతికమైన ధర్మశాస్త్రం, మోరల్ లా అని అంటారు దీన్ని. నైతికమైన ధర్మశాస్త్రం ఇది చాలా ఇంపార్టెంట్, మీరు కావాల్సింటే రాసుకోవచ్చు. నైతికమైన ధర్మశాస్త్రం, మోరల్ లా. ఈ మోరల్ లా గురించి మనం గమనించినట్లయితే దేవుడు మనుషులకి ఎలా జీవించాలో, ఎలా మొరాలిటీ ఉండాలో, ఏ విధంగా నైతిక విలువలు మీరు కలిగి ఉండాలో అని తెలియజేసేటటువంటివే ఈ యొక్క మోరల్ లా, నైతికమైన విలువలు. ఓకేనా? ఇవి నైతికమైన ధర్మశాస్త్రం. దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే ఈ యొక్క మోరల్ లా అందరికీ వర్తిస్తుంది. దీంట్లో నో ఎక్సెప్షన్, ఇది అందరికీ వర్తిస్తుంది ఈ మోరల్ లా, ఈ యొక్క నైతిక ధర్మశాస్త్రం. ఎందుకంటే అందరం కూడా మనుషులమే, అందరం కూడా నైతిక విలువలు ఉండాలి. కాబట్టి ఇది మన అందరికి కూడా వర్తిస్తుంది. ఇది కాలంతో పాటు మారదు. ఓకేనా? అదేవిధంగా ఇది దేవుని యొక్క స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి మన నైతిక జీవితంలో. కాబట్టి ఇది దేవుని యొక్క స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది. దీనికి ఉదాహరణలు ఏంటి అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో ప్రతి ఒక్క ఆజ్ఞ దేవుని యొక్క స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా మానవుని యొక్క స్వభావాన్ని గురించి కూడా తెలియజేస్తుంది కదా. ఇది 10 ఆజ్ఞల్లో మనము ఈ యొక్క నైతిక విలువలను, మోరల్ లా కొన్ని చూస్తాం. తర్వాత అంత మాత్రమే కాదు, ఈ మోరల్ లాకు సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఆజ్ఞలు ఏంటనంటే నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, వ్యభిచరింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇలాంటివి నైతిక ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి ఆజ్ఞలు. ఓకేనా? ఇది మోరల్ లా, నైతిక ధర్మశాస్త్రం. రెండవదిగా మనం చూసినట్లయితే అంటే ఈ మోరల్ లా, ఈ నైతిక విలువలతో కూడినటువంటి ధర్మశాస్త్రం అన్ని వేళలా అందరికీ వర్తిస్తుంది. ఓకేనా? ఇది ఈ లా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆచార ధర్మశాస్త్రం. దీన్ని సెరెమోనియల్ లా అని అంటారు. ఈ ఆచార ధర్మశాస్త్రం, సెరెమోనియల్ లా అంటే ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఏ విధంగా ఆరాధించాలో అని చెప్పేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఈ యొక్క ఆచార ధర్మశాస్త్రం అంటారు. దీన్ని సెరెమోనియల్ లా అని అంటారు. దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఈ యొక్క సెరెమోనియల్ లా అంటే ఆచార సాంప్రదాయమైన లక్షణాలలో ఏవే ఉంటాయంటే పండుగలను ఆచరించాలి, ఆచారాలు పాటించాలి, అదేవిధంగా బలులు అర్పించాలి, శుద్ధి విధానాలు చేయాలి అనేవి ఈ యొక్క సెరెమోనియల్ లా అనేవి ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఉంటాయి. అంటే ఇవేంటి? ఆచార సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం. ఓకేనా? అందుకనే ఇశ్రాయేలీలు కొన్ని పండుగలను చేయడం కానీ, బలులు అర్పించడం కానీ అనేది మనం అక్కడ చూస్తుంటాం. అదేవిధంగా ప్రియులరా, ఉదాహరణకి ఏంటి ఈ యొక్క ఆచార ధర్మశాస్త్రాలు అంటే బలులు అర్పించడము, ఆహార నియమాలు, ఇవి తినాలి, అవి తినద్దు, ఇవి ముట్టాలి, అవి ముట్టద్దు, సున్నతి వేసుకోవాలి, పస్కా ఆచరించాలి, ప్రాయచిత్త బలి చేయాలి. ఇవన్నీ కూడా ఆచార సాంప్రదాయాలు, ఆచారానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రాలు. అయితే ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో పూర్తయ్యాయి. ఆచార సంబంధించినటువంటి విషయాలన్నీ, ధర్మశాస్త్రం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో పూర్తయింది. ఈ రోజు మనం బలులు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే బలిగా అర్పింపబడ్డాడు కాబట్టి గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తాన్ని దేవుడు ఈ రోజు మన నుంచి ఆశించడం లేదు. పండుగలను ఆచరించడం ద్వారా పరిశుద్ధత రాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధత వస్తుంది. ఇప్పుడు క్రీస్తు చేసినటువంటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఈ సెరెమోనియల్ లా
అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అయ్యింది. ఈరోజు మనం దానిని పాటించడం అవసరం లేదు. సెరమోనియల్ లా అనేది ఈరోజు విశ్వాసులమైన మనము ఆ పండుగలను, ఆచారాలను, బలులను, వాటిని మనము సున్నతిని ఆచరించడము అవసరం లేదు. దాన్ని మనం ఆచరించడానికి బద్దులుగా లేము. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఫుల్ఫిల్ అయ్యాయి, పూర్తయ్యాయి ఈ యొక్క ఆచార ధర్మశాస్త్రం. అందుకనే సెరమోనియల్లా మనం ఇక్కడ ఈరోజు మనం పాటించము. అయితే మూడో లా ఏంటంటే న్యాయ ధర్మశాస్త్రం లేదా పౌర ధర్మశాస్త్రం అని కూడా అంటారు దీన్ని. ఏంటంటే ఇది సివిల్ లా. సివిల్ లా అంటే ఏంటంటే ఇశ్రాయేలీయులు దేశంగా పరిపాలన చేయడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి చట్టాలని సివిల్ లా అని అంటారు. అంటే దేశంగా వాళ్ళు బ్రతకడానికి ఏ విధంగా న్యాయాలు ఉండాలి, చట్టాలు ఉండాలి అని తెలియజేసేది ఈ యొక్క సివిల్ లా. అయితే దీని యొక్క లక్షణాలు ఏంటంటే దీంట్లో న్యాయం, శిక్షణ, సామాజిక క్రమం అనేది దీంట్లో ఉంటాయి. అయితే ఇది ఇశ్రాయేలు దేశానికి మాత్రమే వర్తిస్తాయి. ఎందుకంటే ఇది ఇశ్రాయేలు దేశంగా ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి న్యాయ విధులు కాబట్టి ఇవి ఇశ్రాయేలులకు మాత్రమే వర్తిస్తాయి, మనకు వర్తించవు. ఉదాహరణకి ఏంటంటే దొంగతనం చేసినప్పుడు వాళ్ళకి శిక్ష వేరే, నరహత్య చేసినప్పుడు వాళ్ళకి అంటే దొంగతనం చేసినప్పుడు శిక్ష వేరే. కొన్ని సంబంధాల్లో, మానవ సంబంధాల్లో కూడా కొన్ని తప్పులు జరిగినప్పుడు ఆ సమయంలో వారికి ఉన్నటువంటి శిక్షలు వేరు, ఇప్పుడు మనకున్నటువంటి శిక్షలు వేరు. అప్పుడున్న శిక్షలనే ఎప్పుడు నేను పాటిస్తా అనేదానికి మనం బంధకముగా లేము. అయితే కొన్ని న్యాయ విధానాలు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, యుఏఈకి ఉన్నటువంటి లాస్ మన ఇండియాకు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఉన్నటువంటి లాస్ మన భారతదేశాలకు ఉంటాయా? అంతేందుకు, భారతదేశం కాదు, ఇప్పుడు విశ్వాసాలు మనకు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే అవి ప్రత్యేకంగా ఒక దేశానికి దేవుడు ఇచ్చినటువంటి న్యాయ విధులు కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఉండవు. ఏ విధంగానైతే యుఏఈలో ఉన్న లాస్ మన భారతీయులకు ఉండవో అదేవిధంగా ఇశ్రాయేలులకు చెప్పబడినటువంటి లాస్, సివిల్ లాస్, ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయ చట్టాలు ఇప్పుడు మనకు సరిగ్గా డైరెక్ట్గా వర్తించవు. ఓకేనా? అయితే కానీ దాంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆ చట్టాల ద్వారా ఆ యొక్క న్యాయ చట్టాలను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే న్యాయం ఇలా జరగాలి, దయ ఈ విధంగా చూపించాలి అని కొన్నిటువంటి నైతిక విలువలని ఆ యొక్క సివిల్ లా నుంచి నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది. సో వాళ్ళు ఆ సమయంలో అంత తీవ్రంగా శిక్షించారంటే అది చాలా తప్పు అనే విషయాలు, ఇలాంటి మారల్ సంబంధించినటువంటి వాల్యూస్ని మనం నేర్చుకోవచ్చు ఈ యొక్క లాలో. ఓకేనా? సో టోటల్గా సారాంశంగా చెప్పాలంటే నైతిక ధర్మశాస్త్రం అనేది ఇప్పటికీ వర్తిస్తుంది. ఓకేనా? ఇప్పుడు కూడా మనం వర్తిస్తుంది. ఆచార ధర్మశాస్త్రం అనేది క్రీస్తులో పూర్తయింది. పౌర ధర్మశాస్త్రం అనేది సూత్రాలు, దాంట్లో నుంచి ప్రిన్సిపల్స్ ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి. కానీ ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. మనం ఈరోజు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా రక్షింపబడలేము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ధర్మశాస్త్రాన్ని పాటించాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఈరోజు రక్షింపబడతాం. ప్రియులారా, ఇవన్నీ సెరమోనియల్ లా కానీ, సివిల్ లా కానీ, ఇవన్నీ లాస్ని పాటించడం ద్వారా ఈరోజు మనకు రక్షణ రాదు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం దాన్ని బట్టే మనకు రక్షణ అనేది వస్తుంది. అయితే ఈరోజు మనం చూడబోయేటువంటి వాక్య భాగంలో మనం ప్రత్యేకించి నైతిక ధర్మశాస్త్రాన్ని గురించి, అదేవిధంగా న్యాయ ధర్మశాస్త్రాన్ని గురించి చూడబోతున్నాం. ఓకేనా? నైతిక ధర్మశాస్త్రము, అదేవిధంగా న్యాయ ధర్మశాస్త్రం గురించి కొన్ని విషయాలను ఈ యొక్క వచన భాగాల్లో చూస్తాం. ఇది చాలా థియరీ మీకు, కానీ ఇది మీరు అర్థం చేసుకుంటే మీకు పాత నిబంధన చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏవేవి మన విశ్వాసాలకు వర్తిస్తాయి, ఏవేవి మన విశ్వాసాలకు వర్తించవు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని ఈ మాటలు మీకు చెప్పాను. చూద్దాం. ఈ యొక్క వచన భాగంలోకి వెళ్ళి చూస్తే మొదటిగా ఈ యొక్క 12 వచనం నుంచి 17 వచనాల్లో మనం చూస్తే చట్టపరమైన శిక్ష అనేది మనం చూస్తాం. క్యాపిటల్ పనిష్మెంట్. చూడండి 12వ వచనం, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే కావాలనే ఎవరినైనా చంపేస్తే
వారికి ఏం శిక్షనంట ఈ వచనాల్లో? మరణ శిక్ష విధింపవాలని ఉంది. పిల్లలు చూడండి, ఇక్కడ ఎవరైనా నరుని చావగొట్టిన వానికి మరణ శిక్ష విధింపవలను. అంతకన్నా ముందు ఒక మాట మిస్ అయింది. దాంట్లో ఏమనుంది? నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా అనుంది. పిల్లల నిశ్చయముగా అంటే ఏంటి? ఖచ్చితంగా, మిస్ కాకుండా, నో ఎక్సెప్షన్స్, నో గ్రేస్, నో మర్సీ, నిశ్చయముగా నరుని చావుగొట్టిన వానికి మరణ శిక్ష విధింపవలెను అని రాయబడి ఉంది. సంఖ్యాకాండం 35-31 వచనంలో చావదగిన నరహంతకుని ఆ ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణ శిక్ష విధింపవలెను. చూడండి, చావదగిన నరహంతకునికంట. అంటే చావదగిన నరహంతకునికి ఒక వ్యక్తిని ఆయన మర్డర్ చేసిండు, ఆయనే మర్డర్ చేసిండు అని మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కాంపన్సేషన్ తీసుకొని, డబ్బులు తీసుకొని వదిలిపెట్టడం కాదు. ఏమనుంది? నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెను అని ఉంది. కావాలనే ఎవరైనా చంపితే దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్, ఖచ్చితంగా ఆయనకు మరణ శిక్ష విధించాలి అనే ఈ యొక్క వచనాల్లో మనం చూస్తుంటాం. గమనించండి, ఇవి ఇప్పుడు మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అన్వయించుకోవాలో మనం చెప్తాను. కానీ అనుకోకండి మీరు, అమ్మో ఏంటి ఎవరైనా చంపితే వాళ్ళని చంపివేయాలా అని మీరు అనుకోకండి. స్లోగా కొంచెం పేషెన్స్గా ఉండి వినండి. ఇదంతా అర్థమవుతుంది. ఈ వాక్యం అంతా చెప్పేంత వరకు మీకు అర్థమవుతుంది, ఓకేనా? కానీ వినండి, నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ వాక్యం ఏం చెబుతుందో ఒకసారి గమనించండి. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మనిషిని చంపితే ఎందుకు వాడు మరణ శిక్ష పొందాలి అని దేవుడు ఇశ్రాయేలుకి ఎందుకు చెప్పాడు అంటే, ప్రియులారా, ఒక మనిషిని చంపడం అనేది చిన్న విషయం కాదు. ఒక మనిషిని చంపడం అనేది చిన్న మాట కాదు. ఈ రోజులలో అప్పట్లో మనకి ఏమైందంటే, ఎక్కడైనా ఏదైనా మర్డర్ జరిగింది అనుకోండి, అమ్మో అని పెద్ద న్యూస్ అది. కానీ ఈ రోజులలో రోజుకి ఎన్ని జరుగుతున్నాయి కదా? అంటే మారల్ లాస్, ఒక వాల్యూస్ కూడా, నైతిక విలువలు కూడా పడిపోయినాయి. ఎందుకనంటే మనుషులు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక్కసారి గమనించండి, ఎవరైనా చంపివేసిన వారికి తీవ్రమైన శిక్ష లేకపోతే, మరణ శిక్ష లేకపోతే ఏమవుతుంది? చంపేసుకుంటూ పోతారు. చిన్న చిన్న కారణాలుగా చంపేసుకుంటూ పోతారు. అడిగినప్పుడు అప్పు ఇవ్వలేదు అనుకో, ఇలా చిన్న చిన్న కారణాలకి చంపేసేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. దేవుడు సీరియస్గా మనిషి యొక్క ప్రాణం అనేది చాలా విలువైనది. అందుకనే భయాన్ని పుట్టించడానికి మనిషిని చంపిన వాడు ఖచ్చితంగా మరణ శిక్ష ఉంటాడు. ఒకటి. రెండవది ఏంటి తెలుసా? ఎందుకు మనిషి చంపిన వానికి మరణ శిక్ష విధించాడంటే, ఈ మనిషి దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడ్డాడు. పిల్లరా, ఒక వ్యక్తికి ఎందుకు విలువ, ఒక వ్యక్తి ఎందుకు గౌరవించాలి, ఒక వ్యక్తిని ఎందుకు మనం సన్మానించాలంటే, ఒక వ్యక్తి పుట్టినటువంటి కులాన్ని బట్టి కాదు, అతడు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కాదు, అతనికి ఉన్నటువంటి రూపును బట్టి, రంగును బట్టి కాదు, అతనికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి కాదు. ఒక వ్యక్తికి విలువనివ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ వ్యక్తి దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడ్డాడు, ఆ వ్యక్తి దేవుని యొక్క పోలికలో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని బట్టి ప్రతి ఒక్క మనిషిని గౌరవించాలి. ప్రతి ఒక్క మనిషికి మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు, తక్కువ ఉద్యోగం చేస్తున్న వాళ్ళని రారా పోరా అని అంటుంటాం. చిన్న చూపు చూస్తుంటాం. నీ బ్రతికెంత, నీ జీవితం ఎంత, నీ జీతం ఎంత, నీ హోదా ఎంత, నీ స్థాయి ఎంత అని మనం చాలాసార్లు అంటుంటాం. కానీ ప్రియులరా, వీటిని బట్టి కాదు మనిషి యొక్క విలువ ఆధారపడింది. ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడ్డాడు అనేటువంటి సత్యంలో ప్రతి ఒక్క మనిషి యొక్క విలువ అనేది ఉంది. అందుకనే ఎవరినైనా నరుణ్ణి చంపేస్తే నిశ్చయముగా వానికి మరణ శిక్ష పొందాలి. ఎందుకంటే వాడు నా స్వరూపంలో తయారు చేయబడ్డాడు, ఆ నరుడు నా యొక్క స్వరూపంలో తయారు చేయబడ్డాడు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకని ఆదికాండం 9:6 నరుని రక్తమును చించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను అనుంది.
ఎందుకు అంటే ఈ శిక్ష ఎందుకంటే నరుడు దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడ్డాడు. పిల్లరా, నిజముగా తోటి మనిషిని, అందుకనే తోటి మనిషికి మనం విలువనివ్వాలి, గౌరవం ఇవ్వాలి. హోదాను బట్టి, డబ్బును బట్టి విలువలు అవి మాటలు మారద్దు. తక్కువ ఉంటే రారా, ఎక్కువ మనకన్నా ఎక్కువ ఉంటే గారు, ఇలాంటి మనస్తత్వాన్ని మనం తీసివేసుకోవాలి ప్రియులారా. అయితే 13వ వచనం చూడండి. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించేదను. గమనించండి, అయితే వాడు చంపవాలనని పొంచి ఉండకే అంటే కావాలనే ఇంటెన్షనల్ గా చంపాలనే అనుకోకుండా దైవికముగా అంటే ఇంకొక ట్రాన్స్లేషన్, మంచి ట్రాన్స్లేషన్ ఏంటంటే ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క ప్రణాళికలో అంటే అనుకోకుండా దేవుని యొక్క ప్రణాళికలో ప్రమాదవశాత్తు లేదా యాక్సిడెంటల్ డెత్ ఒకరి ద్వారా జరిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుచుకుంటూనే మనం డ్రైవ్ చేస్తూనే వెళ్తున్నాం, సరిగానే మంచిగానే డ్రైవ్ స్లోనే వెళ్తున్నాం. ఒక బాబు పరిగెత్తుకుంటూ వచ్చి మనకు కారు గుద్దుకున్నాడు, చనిపోయాడు. మనం మెల్లగానే వెళ్తున్నాం. ఇలాంటి యాక్సిడెంటల్ డెత్స్ కొన్ని ఏమైనా అనుకోకుండా ఏర్పడితే దేవుడు వారికి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాడు. ఏంటి? వారు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదును. ప్రియులారా గమనించండి, ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనంలో మనం చూస్తాం యాక్సిడెంటల్ డెత్. ఏంటంటే ఒకడు అడవికి వెళ్ళి గొడ్డలి చెట్టు నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలి యొక్క పిడి విడిచిపోయి వేరే వాడి పక్కన ఉన్న వానికి తగిలి ఆ పక్కన ఉన్నవాడు చనిపోయాడు అనుకోండి. ఆ చనిపోయాడు కాబట్టి ఈయనకి మరణశిక్ష విధించడం కాదు, అది యాక్సిడెంటల్ డెత్ కాబట్టి ఆయన ఏం చేయాలి అంటే ఆశ్రయపురానికి వెళ్ళి అతడు బ్రతకడానికి అక్కడ తలదాచుకోవాలి. ఆశ్రయపురానికి వెళ్ళాలి, తలదాచుకోవాలి, అక్కడ ఉండాలి అనే విషయాన్ని మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తుంటాం 19వ అధ్యాయంలో. అయితే గమనించండి, ఇక్కడ కూడా ఈ యొక్క ఆశ్రయపురము దాగుచోటు అని అంటారు దీన్ని. ఈ మాటలు మనం నూతన నిబంధనలో మనం చూసినట్లయితే మన దాగుచోటు, మన ఆశ్రయపురం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి ప్రియులారా, మనం ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో మనం చూసినట్లయితే అనుకోకుండా ప్రమాదవశాత్తుగా ఎవరైనా చనిపోతే వారి ద్వారా వారికి ఆశ్రయపురంగా ఉండడానికి ఆశ్రయపురం ఉంది కదా. కానీ ఈరోజు మనము ఉద్దేశపూర్వకంగా పాపం చేసినా, కావాలనే పాపం చేసినా కూడా మన పాపాన్ని గ్రహించి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు దాగుచోటుగా ఉంటాడు, మన ఆశ్రయపురంగా ఉంటాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, దేవా నేను పాపిని అని ఆయన దగ్గరికి వస్తే ఆయన నేను దాచుకుంటాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తలదార్చుకోవచ్చు, ఆయన దగ్గర నువ్వు ఆశ్రయాన్ని పొందవచ్చు. దేవా నేను పాపిని, దేవా నేను కావాలనే పాపాలు చేశాను, నన్ను క్షమించు అని క్షమాపణ వేడుకుంటే ఆయన మన దాగుచోటుగా ఉంటాడు, మన ఆశ్రయపురముగా ఉంటాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనకి ఇక్కడ తెలియజేస్తుంది ప్రియులారా. మన దాగుచోటు, మన ఆశ్రయపురము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే మీరు ఎంత ఘోర పాపులైనా సరే, ఏ పాపం చేసినా దేవా నేను పాపిని, దేవా నన్ను క్షమించు, నా పాపం వల్ల వచ్చేటువంటి శిక్ష నుండి నన్ను తప్పించు దేవా అని నువ్వు ప్రార్థిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను క్షమిస్తాడు. ప్రియులారా, ఆ సమయంలో దేవుడు ఎందుకు ఆశ్రయపురాలు నిర్ణయించాడంటే, ఇప్పుడు ఎవరైనా ఒకరిని చంపేశారనుకోండి, చనిపోయాడు అనుకోండి యాక్సిడెంటల్గా, ఫర్ ఎగ్జాంపుల్ కారు ద్వారానే అనుకోకుండా బాబు వచ్చి ఢీకొన్నాడు, చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఏం చేస్తారు? ప్రతీకారం తీసుకుంటారు, కొట్టి చంపేస్తారు కోపంతో కదా. సో ఇలా ప్రమాదాలను అంటే యాక్సిడెంటల్గా ప్రమాదం అయితే వారి కుటుంబ సభ్యులు కానీ వారి చెందిన వాళ్ళు కానీ కొట్టి చంపేయకుండా వారిని కాపాడడానికి ఇశ్రాయేలులకి దాగుచోటుగా ఉన్నాయి. ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయా? ఆ రోజుల్లో సెక్యూరిటీ ఉందా? ఈ రోజుల్లో ఏమైనా జరిగితే పోలీసు వచ్చి వెంటనే తీసుకొని వెళ్ళి బెడీలు వేసుకొని తీసుకొని వెళ్తారు. కానీ ఆ రోజు లేవు. మరి అప్పుడు ఏంటి అంటే దాగుచోటే దిక్కు. ఆ న్యాయాధిపతులు వచ్చి పారిపో దాగుచోటుకి, ఆ పురానికి పారిపో. మేము కేసు అంతా స్టడీ చేసి అసలు ఎలా జరిగింది, ఎవరు ఏం చేశారు,
ఏది ఎవరి తప్పు అని మేము తీర్మానం చేసిన తర్వాత న్యాయాధిపతి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ద్వితీయోపదేశ కాండం 19:21 నీవు ఎవరిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పండ్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. కావాలనే ఇంటెన్షనల్ గా కోపముతో ఎవరినైనా చంపితే నువ్వు వారిని కనికరింపవద్దు అని చెప్తున్నాడు. పిల్లరా, మనిషిని చంపితే అది చాలా తీవ్రకరమైన, ఎంత తీవ్రమైన శిక్ష ఉంటుందో అనేది ఈ మాటల్లో మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. 15వ వచనం చూస్తే తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. చూడండి, దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒకానొక ఆజ్ఞ ఏంటి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తల్లిదండ్రులని సన్మానించకుండా కొట్టువాడు అంటే అర్థం ఏంటంటే హీబ్రూ భాషలో చితగొట్టువాడు, చావగొట్టువాడు, చంపడానికే వాడిని కొట్టేవాడు, వాళ్ళని కొట్టేవాళ్ళు అని అర్థం అన్నట్టు ఇక్కడ. అంటే తల్లిదండ్రులను తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షను ఉండాలి, నో ఎక్సెప్షన్స్, నిశ్చయముగా అని మనం మాటను చూస్తుంటాం. 16వ వచనంలో ఒకడు నరుని దొంగలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. చూడండి, ఇదేం చెప్తుంది? ఎవరినైనా కిడ్నాప్ చేస్తే వారికి కూడా ఏంటి? నిశ్చయముగా మరణ శిక్ష ఉండవాలి. ఎందుకు అంటే ఆ రోజుల్లో మనుషులను కిడ్నాప్ చేసి బానిసలుగా అమ్మేవాళ్ళు. అది చాలా భయంకరమైనటువంటి పాపం. ఎందుకంటే బానిసలుగా అమ్మారనుకోండి, ఆ యజమానుల మీద బానిసల మీద యజమానులకి పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళని చంపేయచ్చు. బానిసత్వం అనేది చాలా తీవ్రమైనటువంటిది. అందుకని ఎవరినైనా కిడ్నాప్ చేసి అలా చేస్తే మాత్రం వారికి నిశ్చయముగా మరణ శిక్ష ఉండవలెను అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. పిల్లరా, ఇక్కడ కూడా దేవుడు మరణ శిక్షను విధించాడు. 17వ వచనం చూడండి, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్షను ఉండవలెను. చూడండి, పైన వచనంలో ఏముంది? తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు మంది. కానీ ఇక్కడ ఏమనుంది? తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు. కుట్టనవసరం లేదు. నువ్వు శపించిన వాళ్ళని పట్టించుకోకున్నా వాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. శపించిన మరణ శిక్ష నొందును అని చెప్తే ఎందుకు అనంటే పిల్లరా, తల్లిదండ్రులు మన జీవితంలో చాలా విలువైన వారు, మన జీవితాల మీద అధికారులు, దేవుడు నియమించినటువంటి అధికారులు. కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తే దేవునికి అవిధేయత చూపించినట్టే. తల్లిదండ్రులను సన్మానించకపోతే దేవుణ్ణి సన్మానించట్లేదన్నట్టే. అందుకనే తల్లిదండ్రులకు ఎవరైనా అవిధేయులైనా సన్మానించకపోయినా వారిని కొట్టినా తిట్టినా వారికి నిశ్చయముగా మరణ శిక్ష ఉండవలెను అని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఇలాంటి రూల్స్ ఈ రోజుల్లో ఉంటే చాలా మంది చక్కబడేవాళ్ళు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు చాలా మంది విలువనివ్వట్లేదు. ముసలితనం రాగానే వారిని పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. ఒకప్పుడు మనము తల్లిదండ్రులకు చాలా ఉన్న పెద్ద జనరేషన్ వాళ్ళు తమ తల్లిదండ్రులకు చాలా విలువనిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ వాళ్ళు తల్లిదండ్రులను స్నేహితుల్లా కూడా చూస్తలేరు. చాలా క్యాజువల్గా వాళ్ళని చూసేస్తున్నారు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్య ప్రమాణాల గురించి వాళ్ళు నేర్చుకోవడం లేదు, ఆ ప్రమాణాలను పాటించడం లేదు. పిల్లల తల్లిదండ్రులకి నువ్వు విశ్వాసి అయితే, నీ తల్లిదండ్రులు అవిశ్వాసులైనా సరే, నీ అవిశ్వాసులైన తల్లిదండ్రులను స్టిల్ నువ్వు ప్రేమించగల బద్దునువై ఉన్నావు. స్టిల్ వారిని పట్టించుకోవాల్సిన బద్దులై ఉన్నావు. వాళ్ళు అవిశ్వాసులండి అందుకని పట్టించుకోవట్లేదండి అని తప్పించుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు అవిశ్వాసులైనా ప్రభు ప్రేమను తెలుసుకోలేకున్నా వారు నీ తల్లిదండ్రులు కాబట్టి వారిని నువ్వు పట్టించుకోవాలి, ప్రేమించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం ప్రియులరా. ఇది మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఈ మాటల్లో మనం చూసినట్లయితే ఈ మాటలలో ఏ ఆజ్ఞలు కవర్ అయ్యాయండి? 10 ఆజ్ఞలలో ఇదివరకు ఈ మాటలలో మనం చూస్తే ఏ ఆజ్ఞలు కవర్ అయ్యాయి? నరహత్య చేయకూడదు అనేటువంటి ఆజ్ఞ కవర్ అయింది. ఇంకేం కవర్ అయింది? నీ తల్లిదండ్రులని సన్మానించాలి అనే ఆజ్ఞ కవర్ అయింది. ఇంకా దొంగిల్లకూడదు అనేటువంటి ఆజ్ఞ కూడా కవర్ అయింది కదా. అంటే ఇక న్యాయ విధులు అన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో నుంచి కూడా పుట్టుకొని వచ్చినవే. చెప్పాను కదా లాస్ట్ సెర్మన్లో,
ఈ 10 ఆజ్ఞల్లో నుంచి పుట్టుకొని వచ్చి ఇంకా మోర్ డీటెయిల్గా వివరించినవే ఈ యొక్క ఆజ్ఞలు కదా. సో ఈ యొక్క బహుశా ఈ యొక్క వచన భాగాల గురించి ఆలోచిస్తున్నప్పుడు బహుశా మీలో అనుకోవచ్చు, నేనైతే ఎవరిని హత్య చేయలేదు, నేనైతే ఇదివరకు ఎవరికి నేను యాక్సిడెంట్ చేయలేదు, కాబట్టి ఓకే ఈ వాక్యాన్ని నేను అంగీకరిస్తాను, నో ప్రాబ్లం అని బహుశా మీరు అనుకోవచ్చు. సరదాగా నవ్వుతూ ఈ వాక్యాన్ని వినేయచ్చు మీరు. కానీ ప్రియులారా, ఈ వాక్యాన్ని మరొక్కసారి మనం ఆలోచన చేస్తే, ఈ వాక్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మాట చెప్పాడు. అదేంటనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 22 వచనాల్లో మనం ఈ విధంగా చూస్తుంటాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మనిషి నరహత్య చేయడం అంటే నువ్వు ఒక కర్ర తీసుకొని, బండ తీసుకొని, కారు తీసుకొని కావాలని ఒక వ్యక్తిని చంపడం మాత్రమే కాదు. ఈ రోజుల్లో నరహత్య అంటే ఏంటి తెలుసా? ఒక వ్యక్తిని ద్వేషించిన, ద్రోహి అన్న, వ్యర్థుడా అని అన్నా కూడా ఏంటది? దేవుని దృష్టిలో నరహత్య. కాబట్టి మీ మీద ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి ఇదివరకు? పిల్లరా, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనలో చాలా మంది మీద మర్డర్ కేసులు 100,000 ఉన్నాయి కావచ్చు ఈ లెక్కన చూస్తే. ఈ యొక్క మాటలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక లోతుగా వివరించి చెప్తున్నారు. ఏంటంటే, మన తోటి సహోదరిని కోపవాడు ప్రతివాడు విమర్శకు లోనగును, నీ సహోదరుని చూచి వ్యర్థుడా. గమనించండి, ఇక్కడ సహోదరునే అన్నాడు, సహోదరుని అనలేడు. కాబట్టి సహోదరుని అనొచ్చు అని అనుకోకండి. ఇక్కడ సహోదరుని అంటే సహోదరులు, ఓకేనా? సో ఎవరినైనా సరే ఇలా వ్యర్థుడా, ఎందుకు పనికిరావు, చెయ్యి బతుకు అలా ఇలాంటివి ఏమైనా మాటలు మీరు అన్నారనుకోండి, ఏంటి మీరు నరహత్య చేసినట్టే. దయచేసి ప్రియులరా, మరి ఒక్కసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. మన మధ్యలో మరి ఎవరినైనా ద్వేషిస్తున్నామా? కోపాలు తాపాలు పెట్టుకొని ఉన్నారా? కక్షలు ఉన్నాయా? దయచేసి వారు మీరు మర్డర్ చేయకండి. అలా చేస్తూ మీరు అలా చేస్తూ మీ మీద మర్డర్ కేసు ఫైల్ చేసుకోకండి. దేవుడు అన్ని రికార్డ్ చేస్తున్నాడు, మీ కేసులన్నీ. ఇవాళ మీరు ఎన్ని మర్డర్లు చేసిర్రు, ఎన్ని చేస్తారో అన్ని కూడా రికార్డ్ చేసుకుంటాడు. కాబట్టి దయచేసి మీరు ఎవరిని కోపపడ్డా, ద్రోహి అన్నా, ఎందుకు పనికిరాడు, వ్యర్థుడు, మూర్ఖుడు ఇలాంటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మాటలు చాలా జాగ్రత్తగా, మీరు మాటల ద్వారానే మర్డర్ చేయొచ్చు. కత్తి పోతే పొలవనవసరం లేదు. ఒక్క మాట అంటే అది ఏమవుతుంది? చంపేయచ్చు మీరు ఒక మాటతోని కదా. కాబట్టి దయచేసి ప్రియులారా, మన సోదరుల పట్ల మనం ఏ విధంగా కలిగి ఉంది, మనం ఏ విధంగా మన మనస్తత్వం ఉంది, ఏ విధంగా మన మాటలు ఉన్నాయి, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరైనా కోపాలు తాపాలు ఉంటే ప్రియులారా, ఈ యొక్క ప్రసంగం తర్వాత క్షమాపణ వేడుకుందాం. ఏంటంటే, అమ్మో నేను సోదరుడా, నీ మీద నాకు కోపం ఉంది, కక్ష ఉంది, దయచేసి నన్ను క్షమించు. ఇలా అప్పుడు అలా చేయడం బట్టి మర్డర్ కేసులు క్యాన్సిల్ అవుతాయి, మీరు క్షమాపణ వేడుకుంటాయి. కాబట్టి దయచేసి మనము క్షమాపణ వేడుకుందాం దేవుని దగ్గర, మన సోదరుల దగ్గర. కోపాలు కానీ, తాపాలు కానీ, కక్షలు కానీ, కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ ఒకవేళ మనలో ఉంటే దయచేసి ప్రియులారా క్షమాపణ వేడుకొని దేవుని దగ్గర మరి మనం సరి చేసుకుందాం మన జీవితాలని. ఇది మొదటి విషయాన్ని మనం చూస్తుంటాం. రెండవదిగా హాని చేసిన వారికి శిక్షలు. మొదటిగా మనం ఏం చూసామండి? మొదటిగా మనం చూస్తే చట్టపరమైన శిక్షలు, అంటే క్యాపిటల్ పనిష్మెంట్. అంటే చట్టపరమైన శిక్షలు అంటే ఏంటి? ఒక దేశంగా ఉన్నప్పుడు, ఒక దేశంలో ఉన్నటువంటి కొన్ని మర్డర్ కేసులైనా, దొంగతనాలైనా, ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పేది క్యాపిటల్ పనిష్మెంట్, చట్టపరమైనటువంటి శిక్షలు అవి కదా. ఇప్పుడు మనము హాని చేసిన వారి విషయంలో ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు ఇశ్రాయేలుకు ఏ విధంగా చెప్పాడు అనేది మనం చూద్దాం. 12 నుంచి 32 వచనాల వరకు హాని చేసిన వారికి శిక్షలు, లాస్ కన్సర్నింగ్ ఇంజురీస్, ఓకేనా. ఇంజురీస్ విషయంలో ఏ విధంగా దేవుడు ఇచ్చాడు రూల్స్ని అనేది మనం చూద్దాం. 18వ వచనం, మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని
రాతితోనైనను పిడికితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్ళి తిరిగి చుండని ఎడల వాణ్ణి కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగుపరచవాలని. చూడండి, ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి ఒకరిని కొట్టినప్పుడు ఆ వ్యక్తి చనిపోలేదు, కానీ కాలు ఎరిగింది కావచ్చు, చేతి ఎరిగింది కావచ్చు, కళ్ళు పోయినది కావచ్చు, సంథింగ్ ఏదైనా ఒకటి ఫిజికల్గా ఆయన హర్ట్ అయ్యిండు, ఇంజురీ అయింది అనుకోండి. ఆ ఇంజురీ విషయంలో అతనికి మరణశిక్ష విధింపని అవసరం లేదు. కానీ ఏం చేయాలి? అతడు కోలుకునేంత వరకు, అతడు తిరిగి బాగయ్యేంత వరకు, అతడు పని చేసేంత వరకు అతన్ని పోషించేటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలంటే కొట్టిన వ్యక్తి తీసుకోవాలి. అతన్ని పోషించాలి, అతన్ని అంతవరకు, అతను పని చేసుకునేంత వరకు, ట్రీట్మెంట్ అంత డబ్బులైనా ఖర్చైనా అంతా కూడా ఆయననే భరించాలి. ఇది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అంటే ఎవరైనా అనుకోకుండా, అంటే కొట్టిన ఒక వ్యక్తి చనిపోతే మరణశిక్ష కాదు, కానీ ఆయన కోలుకునేంత వరకు ఆయన పట్టించుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అదేవిధంగా 20వ వచనం, ఒకడు తన దాసుడైనను తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టినలా వాడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికినలా ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మే కదా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకడు తన దాసునైనను దాసినైనను చచ్చినట్లు కర్రతో కొట్టినలా, అంటే యజమానులకు తన దగ్గర పనిచేసే వాళ్ళని కొట్టిన చచ్చినట్లు కొడితే వాళ్ళకి ఏంటనంటే నిశ్చయముగా మరణశిక్ష అని ఉంది. ఒకవేళ వాడు చావక బ్రతికి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ ప్రతిదండన పొందడు, అంటే మరణశిక్ష పొందడు, కానీ అక్కడే ఉంటాడు. అతడు ఎందుకు పొందడు అంటే అతని సొమ్మే కదా. ఎందుకంటే డబ్బులు వేరే విషయంలోనైతే డబ్బులు చెల్లించాలి, వేరే వాళ్ళకైతే డబ్బులు చెల్లించాలి, కోలుకునేంత వరకు పట్టించుకోవాలి. కానీ ఇక్కడ యజమానుడు దాసుడు ఎలాగోలా అతని సొమ్మే కదా, అతడే కదా పట్టించుకునేది, అతడే కదా డబ్బులు ఇచ్చేది, అతడే కదా ఆహారం ఇచ్చేది. కాబట్టి ఇంకా వేరే స్పెసిఫిక్గా వేరే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే అతడు సొమ్మే కదా. కాబట్టి అతన్ని మంచిగా చూసుకోవాలి. స్టిల్ అతను కోలుకునేంత వరకు అతను మంచిగా చూసుకోవాలి, అతన్ని పోషించాలి. ఏ విధంగానైతే అంతకన్నా ముందు చూసుకుంటున్నాడో అలాగే ఇంకా కూడా తన దాసుని చూసుకో, ఎందుకంటే అతడు ఆయన ప్రాపర్టీ, ఆయన ఆస్తి, యజమానుని ఆస్తి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఇక్కడ 2 దినములు బ్రతికిన ఎడలా అంటే తర్వాత చనిపోయిందని కాదు ఇక్కడ ఉద్దేశం, అంటే ఇంకా బ్రతికే ఉన్నాడు కదా అని, బ్రతికే ఉండిన ఎడలా అని అర్థం అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఇది మనం ఇక్కడ చూస్తుంటాం. తర్వాత 22వ వచనం చూడండి, నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను, న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను. చూడండి, ఈ వచనము మనం అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్లో మనం చదవాలి ఈ వచనాన్ని, అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ESVలో ఏ విధంగా ఉందనంటే ఈ యొక్క వచన భాగము, when man strives together and hit a pregnant woman so that her children come out, but there is no harm, and the one who hit her shall surely be fined, as the woman husband shall impose on him, and he shall pay as the judges determine. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ when men strive together, ఎవరైతే ఇద్దరు మనుషులు పోట్లాడుకున్నారో ఆ పోట్లాడుకున్న క్రమంలో ఒక గర్భవతి అయినటువంటి స్త్రీకి తగిలినప్పుడు సో దాట్ హర్ చిల్డ్రన్ కమ్ అవుట్, అలా జరిగినప్పుడు ప్రీమెచ్యూర్ బర్త్ అయింది అనుకోండి, అంటే ప్రీమెచ్యూర్ బర్త్ అయింది అనుకోండి, ముందుగానే వచ్చాడు అనుకోండి, లోపల ఉన్నటువంటి పాప లేదా బాబు ముందుగానే వచ్చాడు అనుకోండి, దెర్ ఈజ్ నో హార్మ్ ఫర్ బేబీ, దెర్ ఈజ్ నో హార్మ్ ఫర్ మదర్. మదర్కి ఎలాంటి హామ్ లేదు, నష్టం జరగలేదు, బేబీకి కూడా ఎలాంటి నష్టం జరగలేదు. సో అలాంటి సమయంలో ఏం చేయాలంటే ఆ భర్త ఏ ఫైన్ అయితే ఇస్తాడో, ఎంత డబ్బు అయితే చెల్లించమంటాడో ఆ డబ్బును వాడు చెల్లించబద్ధుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ
చూస్తుంటాం ప్రియులారా. అంటే ఇక్కడ మరొక విషయము మనం గమనించినట్లయితే, ఈవెన్ ఆ ఇద్దరు వ్యక్తుల్లో మదర్కి కానీ బేబీకి కానీ దెబ్బ తగిలినా లేకపోతే ఎవరో ఒకరు చనిపోయినా వారు నిశ్చయముగా మరణశిక్ష పొందుతారు. మదర్ చనిపోయినా, లోపల బేబీ చనిపోయినా నిశ్చయముగా మరణశిక్ష పొందుతారు. పిల్లలు గమనించండి, మనం పాత నిబంధనలు చూసినా కొత్త నిబంధనలు చూసినా దేవుడు గర్భంలో ఉన్నటువంటి చిన్న పిండానికి కూడా దేవుడు విలువనిచ్చాడు. పిల్లరా, మనము చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఒక పాప పుట్టింది అనుకోండి, ఇంకొకసారి కూడా పాప పుట్టింది అనుకోండి, ఉంచుకుంటారా? చాలా మంది తీసేసుకుంటారు. అమ్మో, ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి నేను అని తీసేసుకుంటారు. మళ్ళీ పాపనేనా అని చంపేసుకుంటారు. అమ్మో, నేను ఫస్ట్ బాబు అనుకున్నాక నాకు పాప వచ్చింది, నాకు బాబే కావాలి ఫస్ట్ అని చంపేస్తారు. అలాగే ప్రియులరా చాలా మంది చేస్తూ ఉన్నారు. నిజంగా మన భారతదేశంలో చూసినట్లయితే ఒక్క రోజుకి మన భారతదేశంలోనే ఒక్క రోజుకి 42,000 అబార్షన్స్ జరుగుతున్నాయి భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పేది, భారతదేశంలో 42,000 అబార్షన్స్. అంటే ఒక్కరోజు తల్లిదండ్రులు, భారతదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు 40,000 మందిని చంపేస్తున్నారు. ఎక్కడ? తల్లి గర్భంలో. ఎంత నీచంగా సమాజం చెడిపోతుందో ఒకసారి గమనించండి పిల్లరా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు చిన్న శిశువు, చిన్న పిండం మనిషా కాదా? ఆ మనిషిని చంపేస్తే అది నరహత్య కాదా? నీకు కనబడట్లేదు కాబట్టి లోపల ఉన్నప్పుడు చంపేస్తే ఏం కాదని అనుకుంటున్నారా? పిల్లరా, పురుషుడి నుంచి శుక్రకణం వెళ్ళి తల్లిలో చేరినప్పుడు ఎప్పుడైతే ఫలదీకరణం చెందుతుందో, ఆ ఫలదీకరణం చెందిన తర్వాత వెంటనే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, జీవం అనేది ప్రారంభం అవుతుంది. మనిషి ఈజ్ నాట్ ఎంబ్రియో, చిన్న ఎంబ్రియో కాదు ఇక్కడ లోపల ఉన్నది, హ్యూమన్ బీయింగ్. లైఫ్ బిగిన్స్ అట్ కన్సెప్షన్. పిల్లరా, ఆ జీవితం లోపల ఉంది. ఒక మనిషి ఉన్న లోపల 2 నెలలు, నువ్వు 3 నెలలు ఉన్నప్పుడు చంపేసిన, 7 నెలలు ఉన్నప్పుడు చంపేసిన, అది నరహత్యే, అది అబార్షన్, నరహత్య. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్ ఉండాలి. దేవుడు బిగినింగ్లో ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ఇప్పటి నుంచి కూడా ప్రతి వాక్యంలో మనం చూసినట్లయితే మనిషి లోపల, అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు కూడా విలువ ఉంది. దే ఆర్ ఈక్వల్. వాళ్ళు లోపల ఉన్నారు, మనం బయట ఉన్నాం, అంతే తేడా, కానీ వీఆర్ ఈక్వల్. కాబట్టి శిశువులను చంపేసేటువంటి హక్కు ఎవరికి లేదు. తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు మా ఇష్టం, మేము చంపుకుంటాం, పెంచుకుంటాం, మీకెందుకు అని అంటారు. మీ ఇష్టం కాదు, వాళ్ళు మీ పిల్లలు కాదు, వాళ్ళు దేవుడు ఇచ్చిన పిల్లలు, దేవునికి చెందిన వాళ్ళు. మీ పిల్లలు మీరు చంపేసుకునే హక్కు మీకు లేనే లేదు. దయచేసి ఎవరైనా సరే ఫ్యూచర్లో అబార్షన్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు, ఒప్పుకోవద్దు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే సీరియస్గా వాళ్ళకి దేవుని యొక్క వాక్యం చెప్పాలి. నరహత్య చేయకండి దయచేసి అని మరి మీరు బతిలాడుకోవాలి. ఇది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. 23వ వచనం, హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పండ్లు, చెయ్యికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. చూడండి, ఇక్కడ ఈ వచనాలని పైనున్న వచనాల వెలుగులో అర్థం చేసుకోవాలి. పైనున్న వచనాల వెలుగులో అంటే పైన ఏం చెప్తున్నాడు? 2 వ్యక్తులు కొట్లాడుకుంటున్నప్పుడు తల్లి గర్భంతో ఉన్నటువంటి స్త్రీకి తగిలినప్పుడు దెబ్బ తగిలితే ఏం చేయాలి అనేటువంటి సందర్భాల నుంచి మాట్లాడుతున్నాడు. అందుకనే హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, అంటే తల్లి చనిపోయినా, పాప చనిపోయినా ప్రాణమునకు ప్రాణము. కంటికి కన్ను అంటే, పంటికి పన్ను అంటే, ఓ బేబీకి కన్ను పోయింది కాబట్టి నీ కన్ను తీసేస్తా అని కాదు. బేబీకి చెయ్యి పోయింది కాబట్టి నీ చెయ్యి తీసేస్తా అని కాదు. ఇక్కడ కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ అనే మాట ఉపకాలాలంకంగా చెప్పబడింది. ఈ ఉపమాలంకారంగా
చెప్పబడినటువంటి మాటకి అర్థం ఏంటనంటే శిక్షకు తగిన శిక్ష పడాలి, శిక్షకు తగినటువంటి ప్రతి శిక్ష పడాలి అనే విషయాన్ని, అంటే పాపానికి దోషానికి తగిన శిక్ష పడాలి అనేటువంటి చెబుతున్నటువంటి సందర్భం. కానీ లిటరల్గా నా కన్ను పోయింది నీ కన్ను చేస్తా అని కాదు ఇక్కడ. ఓకేనా? తీవ్రత, ఆ పాపం యొక్క తీవ్రత ఏ విధంగానైతే ఉందో దానికి సరిపోయినటువంటి శిక్ష పడాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు ఈ శిక్ష అవసరం అంటే, ఎవరైనా సరే కోర్టులో ఒక వ్యక్తి మర్డర్ చేశాడు అనుకోండి, మర్డర్ చేసినని క్లియర్గా ఎవిడెన్సెస్ ఉంది, తెలిసినప్పుడు క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆ జడ్జి దగ్గరికి వచ్చి జడ్జి వచ్చి నువ్వు మర్డర్ చేసావు కదా, నో ప్రాబ్లం, ఒక 5,000 కట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక 5,000 కట్టి నువ్వు వెళ్ళిపో, కోర్టు కొట్టేస్తా. సరైనదేనా? కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుంది? ఇది ఒకటి గమనించారు. రెండోది, స్కూల్లో ఎవరైనా ఒక పెన్సిల్ దొంగతనం చేశాడు అనుకోండి, చిన్న బాబు పెన్సిల్ దొంగతనం చేశాడు. ఆ పెన్సిల్ దొంగతనం చేసిన దాన్ని బట్టి అతని మరణశిక్ష విధింపబడాలి అని ఒకవేళ శిక్ష పడ్డది అనుకోండి, పెన్సిల్ దొంగతనం చేసినందుకు మరణశిక్ష విధింపబడితే ఎలా ఉంటుంది కదా? అంటే పాపానికి తగినటువంటి శిక్ష పడకపోతే ప్రాబ్లం, ఎక్కువ పడ్డ ప్రాబ్లమే, తక్కువ పడ్డ ప్రాబ్లమే. కానీ ఇప్పుడు ఎట్లా పడాలి? సరిగా పడాలి. అందుకనే కంటికి కన్ను పంటికి పన్ను, అదవుతుందా? సరి అయిన శిక్ష పడాలి. టూ డేంజర్స్ నుంచి తప్పించుకోవచ్చు ఇక్కడ ఇశ్రాయేలీయులు. ఓ నా కొడుకుని ఈ మాట అన్నావు కదా, నేను చంపేస్తా అంటే అది కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్ట? అది సరి అయిన న్యాయమేనా? కాదు. ఇక్కడ ఇంకొక విషయం గమనించినట్లయితే ప్రియులారా, ఈ కంటికి కన్ను పంటికి పన్ను అనేది మనం వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవాలని కాదు. ఇక్కడ ఈ మాటలు ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు ఈ మాటలు? ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళకి న్యాయాలు ఎట్లుండాలి మీ దేశంలా, చట్టాలు ఎట్లుండాలి మీ దేశంలా అని చెప్తున్నాడు. ఇది ఎవరు చేయాలి? చట్టాలు న్యాయాలు ఎవరు కాపాడతారు? న్యాయాధిపతులు కాపాడతారు. ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను ఆ శిక్షను ఎవరు అమలు చేస్తారు? కానీ వ్యక్తులు కాదు. పర్సనల్ రివెంజ్ తీసుకోవడానికి బైబుల్ ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయట్లేదు. వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవాలని బైబుల్ ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఈ మాటలు న్యాయాధిపతులకు చెప్తున్నట్టు మాటలు, న్యాయాధిపతులు చేసేటువంటి మాటలు, కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి న్యాయాన్ని న్యాయాధిపతులు తీర్చాలి. కానీ నన్ను చంపేసిండు, మా యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తిని చంపేసిండు కాబట్టి నేను చంపేస్తా అని రక్త చరిత్రలు అవి సినిమాలలో జరిగినట్టుగా, నా ఫ్యాషనిస్ట్ నా కుటుంబాన్ని చంపేసిండు, నా పెద్ద కొడుకుని చంపేసిండు కాబట్టి నీ పెద్ద కొడుకు నెక్స్ట్ ఇయర్ ఉండడు. సో ఇలా ప్రతీకార చర్యలు కానీ ఈ ఫ్యాషనిస్ట్ సంబంధించినటువంటి విషయాలు కానీ తీర్చుకోవడానికి ఈ మాటలు ఎంకరేజ్ చేయట్లేదు. కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి మాటలు వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడానికి లేదు పిల్లలు. అందుకని దయచేసి ఎవ్వరు కూడా వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోకండి. అమ్మ నన్ను ఈ మాట అన్నాడు ఆయన, సమయం దొరకని 10 మంది ఉన్నప్పుడు పరుదిత్తా అంటాం. కొన్నిసార్లు ఏం చేస్తుంటే వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడానికి, నేను ఈ పరిస్థితుల్లో డబ్బులు అడిగినప్పుడు ఇవ్వవా, చూడు నేను ఎట్లా చేస్తాను నేను అని హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు డబ్బులు ఇవ్వని. ప్రతీకార చర్యలు మనం చాలా చేస్తుంటాం. ఎవరైనా మనకు నచ్చని వారికి శిక్ష, జాబ్ పోయిందనుకో, నీవు బ్రదర్ జాబ్ పోయిందా, లోపల డ్యాన్స్, కానీ బయటనేమో ఇలా. ప్రియులారా, ఇలాంటి ప్రతీకార చర్యలు ఎవ్వరు కూడా తీసుకోవద్దు. వ్యక్తిగత ప్రతీకారం గురించి బైబిల్ ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయట్లేదు, ప్రోత్సహించడం లేదు. దయచేసి ఇలాంటి విషయాలు ఎవరు కూడా మనం ప్రోత్సహించకూడదు. లేవికాండం 24వ అధ్యాయం 19-20. ఒకడు తన పొరుగు వానికి కలంకము కలగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి నీ చేయవలెను. విరగొట్టబడిన దాని విషయంలో విరగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలను.
వాడు ఒకనికి కలంకము కలగజేసినందున వానికి కలంకము కలగజేయవలెను. గమనించండి, ఇక్కడ ఎవరికి మాట్లాడుతున్నాడు ఈ మాటలు? ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? న్యాయాధిపతులకు, చట్టాలు, న్యాయాలు ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి చెప్తున్న మాటలు ఇవి. కానీ వ్యక్తిగత ప్రతీకారం గురించి కాదు ప్రియులరా. ఈవెన్ మనం పాత నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ బైబుల్ ప్రతిసారి ప్రతీకార చర్యలను బైబుల్ ప్రోత్సహించడం లేదు, తీవ్రంగా ఖండిస్తూ ఉంది అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ప్రియులరా, మనము వ్యక్తిగత ప్రతీకారం తీసుకోవడానికి పిలువబడలేం, శత్రువులను సైతం ప్రేమించడానికి పిలువబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే మాటలు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38-39 వచనంలో, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎప్పుడైనా నిన్ను ఒక చెంప మీద కొట్టిన అనుకోండి, ఇంకొక చెంప మీద 3 గట్టి కొట్టండి చెప్పాడా? ఏమని చెప్పాడు? ఒక చెంప మీద కొడితే మరొక చెంప కూడా ఆయన వైపు తింపాలి అని అన్నాడు. మరి ఈ మాటలు పాత నిబంధనలో చెప్పబడినటువంటి మాటలకు వ్యతిరేకమా? ఇప్పుడు మనం చూసినటువంటి న్యాయ విధికి వ్యతిరేకమా అంటే కాదు. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ న్యాయ విధిని కొట్టివేసి కొత్తగా చెప్పాడా? కాదు, అలా చెప్పలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు కానీ కొట్టివేయడానికి అని రాలేదు. పిల్లరా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-19 వచనంలో చూస్తే ఆయన ఈ మాటను చూస్తుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరి ఈ మాటలు మనం ఏ విధంగా తీసుకోవాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా నీకు కీడు తలబెడితే వానికి నీవు ప్రతి కీడు తలబెట్టద్దు. వ్యక్తిగతంగా మీరు ప్రతీకార చర్యలు, కక్షలు మీరు తీర్చుకోవద్దు. అందుకని దేవుడు న్యాయస్థానాలు కానీ కోర్టులను కానీ సమాజంలో ఆయన పెట్టాడు. ఎందుకనంటే ఎవరికైనా ఇలాంటివి జరిగితే కోర్టు వాళ్ళు చూసుకుంటారులే, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు. కానీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఇలా ప్రతీకారం తీర్చుకోవద్దు. ఈవెన్ ఎవరైనా నీ పట్ల పాపం చేస్తే వారిని నువ్వు క్షమించడానికి పిలువబడ్డావు కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి పిలువబడలేవు. కానీ వాడు చేసినటువంటి తప్పును బట్టి వాడు శిక్ష అనుభవిస్తాడు. పిల్లరా, మిషనరీస్ని చంపినటువంటి వ్యక్తులను కూడా వారి కుటుంబ సభ్యులు క్షమించారా లేకపోతే కోపాలు పెట్టుకున్నారా? క్షమించారు. కానీ చంపిన వాళ్ళకి శిక్ష పడ్డదా? పడింది. చంపిన వాళ్ళు కూడా చాలా మందిని జడ్జి మన దాంట్లో జైల్లో వేశారు. ఇది న్యాయమేనా? న్యాయమే. ఎందుకంటే దేవుడు అలాంటి వ్యవస్థను పెట్టాడు. వ్యక్తిగతంగా మనం ఏం కోపాలు, తాపాలు, కక్షలు పెట్టుకోవద్దు. ఎవరైనా ఒకరు మర్డర్ చేస్తే కోర్టు వాళ్ళు, జడ్జి వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం ఆయన మీద ప్రతీకార చర్య కానీ కోపాలు కానీ పెట్టుకోవద్దు. క్షమించాలి ప్రభువుని బట్టి. ఇది కష్టమే ప్రియులారా, చాలా కష్టంతో కూడినటువంటి పని ఇది. కానీ ఆ విధంగా పిలువబడ్డాం క్షమించడానికి, మన శత్రువులను సైతము ప్రేమించడానికి, వారి కోసం ప్రార్థన చేయడానికి మనం పిలువబడ్డాం ప్రియులారా. నిర్గమకాండం 23:4-5 వచనాల్లో, నీ శత్రువును ఎద్దైనను గాడిదైనను తప్పిపోయిచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి ఏమంది వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. చూడండి, ఇక్కడ శత్రువు గాడిదనైనా సరే, శత్రువు సంబంధించిన ఏదైనా సరే అపాయంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? తప్పించాలి, విడిపించాలి. ఇది ఎక్కడ రాయబడి ఉంది? నిర్గమకాండం తర్వాత అధ్యాయంలోనే రాయబడి ఉంది. బైబుల్లో ఎక్కడైనా కంటి కన్ను ప్రతీకార చర్య తీసుకోమని ఉందా? ఈవెన్ నిర్గమకాండంలో నేర్పిందా? అలా ఏమని చెప్పింది? శత్రువును సైతం ప్రేమించాలి, శత్రువు ఆపదలో ఉన్నప్పుడు కూడా రక్షించాలి అనే విషయం చూస్తున్నాం. లేవికాండం 19:18లో కీడునకు ప్రతి కీడు చేయకూడదు అని చెప్తుంది. ఇంకా నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇది ఎక్కడ రాయబడి ఉంది? లేవికాండంలో. చూడండి, బైబిల్ ఎప్పుడు కూడా
ఆ విషయాలను ప్రోత్సహించడం లేదు. కీడునకు ప్రతి కీడు చేయవద్దు, నీ శత్రువును సైతం నువ్వు ప్రేమించాలి మాట అన్నాడు గాంధీజీ. ఆయన ఏమన్నారు అంటే, కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం ప్రకారం ఒకవేళ ఫాలో అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంధులుగా తయారవుతారు అన్నాడు. కంటికి కన్ను పంటికి పన్ను ఒకవేళ ఫాలో అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అంధులుగా తయారవుతారు అన్నాడు గాంధీజీ. అదే గాంధీజీ ఈ వాక్యాన్ని కూడా చదివి, మత్తయి సువార్త వాక్యం కూడా చదివి అని ఏమన్నాడు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాలనేటువంటి సత్యాలు కూడా నేర్చుకొని అహింస మార్గాన్ని ఆయన తెలుసుకున్నాడు. ప్రియులారా, ఈ యొక్క మాటల్లో ఆయన యొక్క అర్థం ఏంటంటే, ప్రతీకారానికి ప్రతీకారం మనం తీర్చుకోకుండా శాంతిని చూపించాలి, ప్రేమ చూపించాలి అని చెప్పాడు. అంటే అహింస, క్షమ, ప్రేమలే నిజమైన మార్పును తీసుకొని వస్తాయి అని గాంధీజీ అప్పుడు ఈ వాక్యాన్ని ఆలోచించడం ద్వారా ఆయన నేర్చుకున్నాడు. అవును ప్రియులారా, ఎప్పుడైనా సరే హింస అనేది ఎప్పటికి కూడా అది మంచిది కాదు. అహింస మార్గమే, క్షమాపణనే, ప్రేమనే ఎప్పటికైనా మన సమస్యలకి పరిష్కారం. చూడండి 26వ వచనం. ఒకడు తన దాసుని కన్నయ్యను తన దాసి కన్నయ్యను పోగొట్టుకునేలా ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రులుగా పోనివ్వవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టినలా ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనివ్వవలెను. చూడండి, ఇక్కడ యజమాని అంటే దాసుని పట్ల ఏ విధంగా ఉండాలో మనం చూస్తుంటాం. ఎందుకంటే యజమానుడు దాసుని వెలబట్టి కొన్ని పనిలో పెట్టుకుంటాడు. అలాంటప్పుడు యజమానుడు దాసుని వెలబెట్టి కొన్నాడు కాబట్టి పూర్తి అధికారం ఉండి నీ ఇష్టం చేసుకుంటా, చంపేసుకుంటా అనడానికి లేదు యజమానునికి. వాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా కొట్టామనుకోండి, నన్ను కొట్టినావు కదా నేను వెళ్ళిపోతా అని దాసుడు వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోవచ్చు. ఎవరైనా తీర్పు ఇచ్చేటప్పుడు కూడా నువ్వు కొట్టినావు కదా అందుకనే వెళ్ళిపోయిండు అని తీర్పు కూడా చెప్పచ్చు. స్వతంత్రునిగా వాడు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నా దాసుడే కదా నీ ఇష్టం చేసుకుంటా అనేది లేదు. అలాంటి రూల్ని దేవుడు పెట్టాడు. 28వ వచనం. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. చూడండి, ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావబొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. ఆ మాంసమును తినకూడదంట. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. చూడండి, ఒక ఎద్దు మాత్రమే కాదు, కుక్కలైనా ఇంకా ఏ జంతువులైనా సరే మనుషులకు హాని చేస్తే అప్పుడు వాళ్ళకి నిర్ణయించిన శిక్ష ఏంటి? ఆ ఎద్దును కానీ కుక్కను కానీ దేన్ని కానీ చంపివేయాలి. తర్వాత దాని మాంసం కూడా తినద్దు, దాన్ని కంప్లీట్గా ప్రొహిబిట్ చేయాలి, తినద్దు దాన్ని అని ఉంది. అదేవిధంగా పురుషునైనను స్త్రీనైనను చావబొడిచిన అంటే అది పురుషుని పొడిచినా స్త్రీని పొడిచినా, అంటే పురుషులు స్త్రీలు దేవుని యొక్క దృష్టిలో సమానం. ఇద్దరి కూడా సరి సమానమైన ప్రాణం విలువ. స్త్రీనైనా పురుషుడినైనా పొడిస్తే ఒకటే ప్రాణం, ఒకటే విలువ, ఒకటే శిక్ష అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. వానికి ఈ యొక్క శిక్ష నిశ్చయంగా ఆ యొక్క ఎద్దును కానీ చంపివేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఎందుకంటే స్త్రీ పురుషులకి ఒకే విలువ. ఆదికాండం 1:7 వచనంలో, 1 కొరింథీ 11:12 వచనాల్లో మనం ఏం చూస్తుంటాం? స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, స్త్రీ పురుషులు సమానము, దేవుని యొక్క స్వారూప్యంలో తయారు చేయబడ్డారు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. 29వ వచనం. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నదని దాని యజమానునికి తెలపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినలా ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష. చూడండి, ఆ ఎద్దు పొడిచే ఎద్దు నిలిచింది అనుకోండి, ఏం చేయాలి? యజమానులు జాగ్రత్తగా దాన్ని కట్టుకోవాలి. దానికి ఈ ముక్కు తాడు అంటారు కదా, దానికి వేసుకొని అయినా జస్ట్ ఏదో చేసుకొని మంచిగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా కాకుండా గాలికి వదిలేసాం అనుకోండి, అది ఎవరినైనా పొడిచింది అనుకోండి, ఇప్పుడు ఎవరికి మీద శిక్ష? యజమానుడి మీద. ఎందుకంటే అంత నిర్లక్ష్య వైఖరి కూడా ఉండద్దు. పిల్లరా, మన నిర్లక్ష్యాన్ని బట్టి ఎవరైనా చనిపోతే ఆ శిక్ష మనకే. నేను రోడ్డు మీద నేను 160 ఫాస్ట్ పోతా వీధులలో అని అన్నాం అనుకోండి, అప్పుడు నువ్వు కారు మీద ఎవరైనా గుద్దావు అనుకోండి, ఎవరిది శిక్ష? కారుది కాదు, మనదే.
ఇంకేమి మనమే చేసాం ఆ శిక్ష. ఎందుకంటే ఆ చిన్న వీధుల్లో 140, 160 ఓడా అవసరమా కదా? నిర్లక్ష్య వైఖరి అది మనకే తప్పు. సో కాబట్టి నిర్లక్ష్యం కూడా ఉండద్దు అని కూడా దేవుడు ఇశ్రాయేలుకి చెప్పడం జరిగింది. నీ కుక్క కరుస్తుంది అనుకోండి, తనకి పిచ్చి వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? ట్రీట్మెంట్ చేయించాలి. ఇంకా ఎవరిలో దాని కేజ్ బోన్లో పెట్టి అక్కడే పెట్టాలి. అలా కాకుండా వదిలిపెడితే పోయి నరేషన్ కలిసింది అనుకోండి, ఏమవుద్ది? పిచ్చి వేస్తుంది, ఆలోచన చనిపోయే ప్రమాదం ఉంటుంది కదా. సో ఇలా మనం గమనించినట్టయితే ఇలాంటి ప్రమాదమే. ఈ ప్రమాదకరమైన విషయాలను ముందుగానే యజమానులు గమనించి దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్త లేకపోయినా వారికే శిక్ష. ఆ జంతువును చంపేస్తారు, యజమాని కూడా చంపేసే శిక్ష అనేది ఉన్నది. అంటే అంత తీవ్రమైన శిక్ష అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. సో కానీ ఇక్కడ మనం గమనిస్తే 30వ వచనంలో, వానికి పరిక్రయ ధనము నియమింపబడిన వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. అయ్యో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఆశీర్వాదం అంకుల్ కుక్కనే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే, అయ్యో నేనేం చేయాలయ్యా, ఆ కుక్కను ఎంత గట్టినా కూడా తెంపుకుంది, ఆ తెంపుకొని పోయి కలిసి నేను ఏం చేయాలి అని ఇలా ఆయన రిక్వెస్ట్ చేసుకొని వేడుకున్నాడు అనుకోండి. సరే ఇక నరేష్, సరే నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం నాకు 2 లక్షలు కావాలి అని అనుకోండి. అదొక వెల చెల్లించారు అనుకోండి. ఆ 2 లక్షలు అగ్రిమెంట్ ఓకే అనుకున్నారు అనుకోండి, ఓకేనా? అంటే అతడు నియమించిన పరిక్రియ ధనాన్ని బట్టి అతడు నియమించి వెల చెల్లిస్తే అతడు ప్రాణ విమోచన నిమిత్తము, అంతే, నువ్వు చంపే అవసరం లేదు, అతడు దాని నుంచి విమోచింపబడతాడు. ఎక్సెప్షన్స్. ఎంతైనా జంతువులు మనం దాన్ని ఎంత కంట్రోల్ చేసినా ఏం చేసినా కొన్నిసార్లు కంట్రోల్ కానప్పుడు కొన్ని జరిగే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా అక్కడ ఇవ్వడం అనేది మనం చూస్తుంటాం, కేస్ బై కేస్. సో అలా ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మనం ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఇది రైట్ కాదు, ఏది సరైన శిక్ష కాదు, జస్టిస్ కాదు అనిపిస్తుందా? దాంట్లో సరైన శిక్ష ఉంది, సరైన కృప కూడా ఉంది, గ్రేస్ కూడా ఉన్నది. అందుకనే దేవుని యొక్క న్యాయ చట్టాలు భారమైనవి కాదు, దాంట్లో కృప కూడా ఉంది. న్యాయం, కృప. ఓకేనా? కృప చూపించే దగ్గర కృప, న్యాయం జరిగే దగ్గర న్యాయం. ఇది మనం ఇక్కడ గమనిస్తాం. 31వ వచనం, అది కుమారుణ్ణి పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. చూడండి, ఆ ఎద్దు కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను అంటే ఆడపిల్లను పొడిచినా మగపిల్లను పొడిచినా చిన్నవాళ్ళని పొడిచినా పెద్దవాళ్ళని పొడిచినా అందరి ప్రాణం ప్రాణమే. కాబట్టి ఆ ప్రతి ఎవరినైతే పొడిచిందో దాన్ని బట్టి ఈ విధి తప్పకుండా జరగాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటాం. 32వ వచనం, ఆ ఎద్దు దాసుని వలనైనను దాసినైనను పొడిచిన వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. చూడండి, దాసులు యజమానునికి చెందినవారు కదా, మనం చూసాం కదా. కానీ ఇక్కడ చూడండి, ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన వారి యజమానునికి, అంటే పొడిచిన వ్యక్తి యొక్క యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను అని ఉంది. మనం గమనిస్తే ఇక్కడ 30 తులముల వెండి మనం గమనిస్తే ఇక్కడ వండర్ఫుల్. అది మనం ఎక్కడ చూస్తుంటాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా అక్కడ అమ్మినప్పుడు అక్కడ ఏం తీసుకున్నాడు? 30 వెండి నాణముల కాసులను ఆయన తీసుకున్నాడు. అంటే 30 వెండి నాణములకు ఆయన అమ్మబడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే అంటే చూడండి, నిజముగా మనం విమోచింపబడడానికి, మన పాప శిక్షణని తప్పించబడడానికి ఆ దేవాతి దేవుడే దాసునిగా వచ్చి మనకు పడవలసినటువంటి శిక్షను దాసునిగా తానే తీసుకొని 30 వెండి నాణ్యములకు అమ్మబడి ప్రియులారా మన కొరకు క్షమాపణని ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఇది జకర్యా గ్రంథము 11, 13 వచనములో ఈ ప్రవచనం నెరవేరింది. ఇక్కడ 30 నాణ్యములకు అమ్మబడ్డాడు. ప్రియులారా, ఆయన ఏ విధంగానైతే ఈ యొక్క విషయంలో 30 నాణ్యములు చెల్లించడం ద్వారా విమోచనను ఆయన కొన్నాడో,
అదేవిధంగా ప్రియులరా 30 నాణముల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు అమ్మబడి మనకు విమోచన అనుగ్రహించాడు, మనకు క్షమాపణ అనుగ్రహించాడు, మనకు ప్రాయశ్చిత్తాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు అనుగ్రహించారు. ప్రియులరా నేను చేసిన ప్రతి ఒక్క పాపానికి, దోషానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిక్షను అనుభవించారు. ప్రియులరా మనము చెల్లించలేనటువంటి ఆ పాప శిక్షకు సంబంధించినటువంటి విలాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్నే చెల్లించి వెలగా చెల్లించాడు. ప్రియులరా మనము మన పాప క్షమాపణను ఎన్ని డబ్బులు ఇచ్చినా మనం కొనుక్కోలేం, మన పాప క్షమాపణని ఎన్ని దాన ధర్మాలు చేసినా మనం కొనుక్కోలేం, ఎన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించినా మనం కొనుక్కోలేం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు పాప క్షమాపణని తానే మన కొరకు మరణించడం ద్వారా ఆయన మనకు కోసం కొని మనం వెలపెట్టి కొన్నాడు. పాప క్షమాపణని ఆయన మనకు అనుగ్రహించాడు. నిజంగా ఇది ఎంత గొప్ప కృపని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు అనుగ్రహించారో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆ సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రం నిలబడి చట్టం అడుగుతుంది, రక్తానికి రక్తం ఎక్కడా, కన్నుకి కన్ను ఎక్కడా, పంటికి పన్ను ఎక్కడా, ప్రతీకారానికి ప్రతీకారం ఎక్కడా అని అడుగుతుంది. చట్టం అడుగుతుంది. ఇక్కడున్న సమస్త మానవాళ్ళందరూ కూడా పాపం చేశారు, చాలా నరహత్యలు చేశారు, దోషాలు చేశారు. మరి వాటికి ప్రతీకారం ఎక్కడా, వాళ్ళకి ప్రతీకారం ఎక్కడా, కంటికి కన్ను ఎక్కడా, పంటికి పన్ను ఎక్కడా అని న్యాయం అడుగుతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ కలువరి శిలువలో ఆయన మన కోసం మరణించి ఆయన అన్నాడు, వారి కన్ను కొరకు నా కన్ను, వారి ప్రాణం కొరకు నా ప్రాణం, వారి చేతి కొరకు నా చెయ్యి, వారి కాలు కొరకు నా కాలు. నేను భరించాను కాబట్టి వారు నేను చేసినటువంటి క్రియను బట్టి వారికి క్షమాపణ అని అంటున్నాడు. పిల్లలు ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు మన కోసం చేశాడు చూడండి. మనం చేసిన కంటితో చేసినటువంటి పాపానికి మన కన్ను పొడవబడాలి, కానీ మన పాపాన్ని బట్టి ఆయన కన్ను మా యొక్క శ్రమను అనుభవించింది. మనం చేతులతో చేసినటువంటి పాపానికి మన చేతులను పొడవాలి, కానీ ఆయన మన కొరకు తన చేతుల్లో ఆ యొక్క మూలను వాళ్ళు పొడిచారు. ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ప్రాణానికి ప్రాణం కాదు, నీ ప్రాణం కొరకు నా ప్రాణం అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. పాపులమైన మనం అందరం కూడా ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథము 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత నొందుతున్నది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానం రావడానికి ఆయన శిక్షను అనుభవించాడు, మనకు స్వస్థత రావడానికి ఆయన దెబ్బలు తిన్నాడు. పిల్లరా ఆ కలువరి కొండ మీద కారింది నేరస్తుని రక్తం కాదు, పరిశుద్ధుడైన ఆ దేవుని యొక్క రక్తం కార్చబడింది. ఆ కలువరి కొండలో పిల్లరా కన్నుకి కన్ను కాదు, ప్రాణానికి ప్రాణం కాదు, మన కొరకి, మనందరి ప్రాణాల కొరకి తన ప్రాణం అర్పించబడింది. పిల్లరా నిజముగా ఇంతగా నీ కోసం తన ప్రాణత్యాగం చేసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దగ్గరికి వచ్చి, దేవా నేను చేసిన పాపాన్ని బట్టి నువ్వు సిలువ వేయబడ్డావు, దయచేసి నా పాపాన్ని క్షమించు, నీవు ఏ పాపాల కొరకైతే మరణించావో ఆ పాపాన్ని మరలా నేను చేయకుండా నీ కృపను అనుగ్రహించు దేవా అని ప్రార్థన చేద్దాం. మన పాపాలు చిన్నవి కాదండి, మన పాపాలు చిన్నవి కాదు. అందరు చేస్తున్నారు కదా అందరు చేస్తున్నారు కదా ఈ పాపం అని లైట్గా తీసుకోకండి. నీ కంటితో, నువ్వు నీ జీవితంతో, నీ హృదయంతో చేసిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి క్రీస్తు సిలువ వేయబడ్డాడు. నేను ఒక్కనేనా కారణం అంటే నీ ఒక్కనివే. అందరి పాపాల కొరకంటే అందరి పాపాల కొరకు కదా లైట్గా తీసుకోవడానికి కాదు. ఈ లోకంలో నీ ఒక్కడివే ఉన్నా నీ ఒక్కనే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించేవాడు ఆ టైంలో. కాబట్టి
అందరి పాపాల కొరకంటే నేను ఒక్కనే నా ఒక్కరి కోసం చనిపోయింది ఆ క్రీస్తు అని నార్మల్గా తీసుకోవడం కాదు. ఎస్, నీ ఒక్కని పాపం కొరకే మరణించాడు. నువ్వు చేసిన ఒక చిన్న పాపానికి కూడా నువ్వు నిత్య నరకం వెళ్ళేటువంటి యోగ్యునివి నువ్వు. కానీ ఆ పాపం వల్ల నువ్వు నిత్య నరకానికి వెళ్ళొద్దని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు మరణించాడని బట్టి రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పరిచాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయం అందు 2 నిమిషాలు మౌనంగా ఉండి ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. నిజముగా దేవుని యొక్క ధర్మశాస్త్రంతో మనం సరిపోల్చుకుంటే, దేవుని యొక్క పరిశుద్ధత వెలుగులో మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనం ఎంతటి వారం, ఎంతటి పాపులం, ఎంతగా దేవునికి విరోధంగా ఉన్నాం. మనం చేసిన కార్యాలను బట్టి, మనం ఆలోచించిన ఆలోచనలు బట్టి నిత్య నరకానికి పాత్రులం. కానీ